నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. చర్చకు సిద్ధం. కోటప్ప కొండ దగ్గర షామియానా, కుర్చీలు వేసి చర్చకు రెడీ చేశామని, తాను ఇప్పుడు కూడా చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. చౌకబారు వ్యాఖ్యలు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నీ మీద నేను గెలిచాను. అది నా దమ్ము, ధైర్యం, మొండితనంతోనే అని అన్నారు. పార్టీ నాయకులే వదిలేశారు. గోపిరెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు, దుర్మార్గాలు ప్రజలకు తెలుసు కాబట్టే సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను వదిలి వెళ్లారని అన్నారు. ప్రజల్లో తిరిగే అర్హత లేదు. సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడే అర్హత, అసలు ప్రజల్లో తిరిగే అర్హత కూడా నీకు లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బయటికి రావాలని సవాలు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇంట్లోంచి, పరదాల నుంచి బయటికి రా. నువ్వు 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి నాయకుడివైతే బయటికి రా అని సవాలు చేశారు. 5 ఏళ్ల అణచివేత. మీ పరిపాలనలో నాపై కేసులు పెట్టించారు. పోలీసులతో లాఠీచార్జ్ చేయించారు. నాయకులందరినీ హౌస్ అరెస్టు చేయించారు. ఎమ్మెల్యేగా ఉండి చేతగానితనంతో అణచివేయాలని చూశావు అని అన్నారు. హౌస్ అరెస్టుకు భయపడను. 5 ఏళ్లు మీరు హౌస్ అరెస్టు చేసినా మేము ఆగలేదు. నువ్వు హౌస్ అరెస్టుని సాకుగా చూపి ఆగొద్దు అన్నారు. అవినీతి బయటపెడతాం. నువ్వు చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ కాగితాల రూపంలో సబ్మిట్ చేశాం. బయటపెడతామని హెచ్చరించారు. సీనియర్ నాయకులతో చర్చ. నువ్వు, నేను బయటికి వచ్చే అవకాశం లేకపోతే మీ సీనియర్ నాయకులను పంపండి, మా తరపున కూడా పంపిస్తాం. మీడియా, పోలీసుల సమక్షంలో అభివృద్ధిపై చర్చిద్దాం అని ప్రతిపాదించారు. గోపిరెడ్డి ఖబర్దార్ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. ఇప్పుడే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వాయిస్ వినటం జరిగింది. మేము ఏదైతే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేశామో, అదేవిధంగా కోటప్పకొండ దగ్గర కూడా షామ్యానా వేసి కుర్చీలు కూడా వేసి చర్చకి కూడా రెడీ చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అటువంటి చౌకబారు మనిషే కాబట్టి మరి అరవింద్ బాబు ధైర్యంతో, మొండితనంతో నీ మీద గెలిచాను. కనీసం నీ పార్టీ నాయకులు నిశ్చయ కొట్టడం జరిగింది. నువ్వు చేసే అవినీతి ఆరోపణలు కానీ, దుర్మార్గాలు కానీ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకని నీ పార్టీ నాయకులు, నీ కార్యకర్తలు నిన్ను వదిలి వెళ్ళటం జరిగింది. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు ప్రజల్లో తిరిగే అర్హత కూడా నీకు లేదు. నేనైతే ఇప్పుడు కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇంట్లోంచి బయటికి రా. పోలీసులు అరెస్ట్ చేసినా కానీ 5 ఏళ్ళు మీ పరిపాలన కూడా నేను బయటికి రావడం జరిగింది. నా మీద ఎన్నో కేసులు పెట్టించారు. పోలీసు చేత లాఠీచార్జ్ చేయించారు. మా నాయకులందరినీ కూడా కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి చేతకాని తనంతో మమ్మల్ని అందరూ కూడా అణచివేయడం జరిగింది. కానీ ఇవాళ నేనైతే పూర్తి స్వేచ్ఛతో సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము, ధైర్యం అంటే బయటికి రా. నిజంగా నువ్వు ఒక 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఒక నాయకుడు అయితే కనుక, ప్రజల్లో ఉండే నాయకుడు అయితే కనుక నీకు దమ్ము, ధైర్యం అంటే బయటికి రా. నువ్వు హౌస్ అరెస్ట్ అని ఆగడానికి వెళ్ళలేదు. మేమైతే కూడా 5 ఏళ్ళు మీ పరిపాలన కూడా మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేసి మేము ఆగలేదు. కాబట్టి నేను ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నాను. నీకు దమ్ము, ధైర్యం అంటే బయటికి రా. నువ్వు పరదాల నుంచి బయటికి రా. ముందు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు బయట పెడతాం. అన్నీ కాగితాల రూపంలో మేము సబ్మిట్ చేయడం జరిగింది. నువ్వు నేను బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీ సీనియర్ నాయకులను ఒకటి పంపించండి, మా తరఫున ఒక సీనియర్ నాయకులను పంపిస్తాం. అభివృద్ధి పరంగా ఏ విధంగా చర్చ జరగాలో చూద్దాం. మీడియా సోదరులు ఉంటారు, పోలీసులు ఉంటారు. వాళ్ళ సమక్షంలో మన చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో, అరవింద్ బాబు దమ్ము, ధైర్యం ఉన్న మనిషి కాబట్టే నీ మీద గెలవగలిగాడు. నీ ఇంటి మీద కూడా దాడి చేయగలిగాడు. దమ్ముంటే నువ్వు కూడా ఏదైనా చేసి నిరూపించుకు. ఇప్పుడే నేను సవాల్ విసురుతున్నా. గోపిరెడ్డి ఖబర్దార్.